కొన్ని నెలలుగా నెట్టింట జోరుగా సాగుతున్న గాసిప్స్ నిజమయ్యాయి. స్టార్ హీరోయిన్ సమంత లైఫ్లో ఏం జరుగుతుందన్న అభిమానుల క్యూరియాసిటీకి ఎన్కౌట్ పడింది. అందరూ అనుకున్నట్లే ఆ జంట ఒకటైంది. గత కొంతకాలంగా రిలేషన్లో ఉన్న డైరెక్టర్ రాజ్ నిడుమూరు సమంత పెళ్లి చేసుకున్నారు. కోయంబత్తూరులోని సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్లో వీరి వివాహం జరగగా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు శ్రేయభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఏమాయి చేసావే మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యాన్ని 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం వారిద్దరి వివాహం జరిగింది. అయితే పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు 2021లో చైతన్య సమంత ప్రకటించారు. టాలీవుడ్ అందమైన జంటలో ఒకటిగా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం అప్పట్లో సంచలనం. ఎందుకు విడిపోయారన్నది నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయింది. అయితే విడాకుల తర్వాత సమంత మాత్రం తన కెరీర్ మీద ఫోకస్ చేశారు. యశోద సినిమా చేస్తున్న సమయంలో ఆమె మయోసైటిస్కి గురయ్యారు. అప్పటికప్పుడు నీరసపడిపోతున్నానంటూ మయోసైటిస్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆమెకు రాజ్తో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇక రాజ్ సామ్ రిలేషన్షిప్ గురించి రకరకాల వార్తలు మొదలయ్యాయి. సామ్ విడాకులు తీసుకున్న మరుసటి ఏడాది రాజ్ వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పడం కూడా అప్పట్లో వార్తల్లో నలిగింది. చెన్నై పికిల్ బాల్ టీంకి వీరిద్దరూ కో ఓనర్స్గా వ్యవహరిస్తున్నారు. ఇక సామ్కి రాజ్కి మధ్య దాదాపు 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది.